పాస్టర్ అజయ్ బాబు ఎక్కడున్నాడు? శనివారం రాత్రి అజయ్ బాబుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అజయ్ బాబుపై ఇప్పటివరకు 3 కేసులు నమోదయ్యాయి. పాస్టర్ ప్రవీణ్ మృతిపై అజయ్ బాబు చేసిన కామెంట్స్ పై కేసు నమోదైంది. ఆంధ్రప్రదేశ్లోని రాజానగరంతో పాటు హైదరాబాద్ తుకారాం గేట్, ఉప్పల్ పోలీస్ స్టేషన్లలో అజయ్ బాబుపై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన ప్రస్తుతం కనిపించడం లేదు. అజయ్ బాబు అరెస్టు వెనకాల ఏమైనా కుట్ర ఉందా అనే అంశానికి సంబంధించి ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పాస్టర్ అజయ్ బాబు ఎక్కడున్నారు అనేది ప్రస్తుతం బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. మరీ ముఖ్యంగా ఇటు పాస్టర్ ప్రవీణ్ మృతి నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు పెనుదుమారాన్ని రేపాయి. ఈ నేపథ్యంలోని ఇతర మతాలకు సంబంధించి రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారనే అంశానికి సంబంధించి ఇప్పుడు చర్చించుకోవడం జరుగుతోంది. దాంతోపాటు ప్రవీణ్ మరణానికి సంబంధించి హత్య అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చిన సందర్భం. ఈ నేపథ్యంలోని ప్రవీణ్ మృతిపై అజయ్ బాబు సంచలనమైన కామెంట్స్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అరెస్ట్ చేయడం జరిగిందా? ఆ కంప్లైంట్ కాపీకి సంబంధించి ఏమని పేర్కోవడం జరిగింది? అలాగే అజయ్ బాబు అరెస్టు మీద ఆయన కుటుంబం ఏమంటుంది? ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆ కంప్లైంట్ కాపీని, ఎఫ్ఐఆర్ కాపీని మీరు చూడడం జరుగుతోంది. ఆర్టీవీ స్క్రీన్ మీద తుకారాం గేట్కి సంబంధించి ఆ కంప్లైంట్ కాపీ, ఇన్ఫాక్ట్ ఎఫ్ఐఆర్ కాపీని మీరు చూస్తున్నారు. 4వ తారీఖు ఆ కంప్లైంట్ కాపీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేపథ్యంలో ఆ తర్వాత మీరు చూడొచ్చు జే ఫిలిప్ అనే ఆయన కంప్లైంట్ చేయడం జరిగింది. ఇక్కడ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారా అనేది ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అజయ్ బాబు అరెస్ట్ నేపథ్యంలో కుటుంబం రియాక్ట్ అయింది. అజయ్ బాబు సతీమణి రియాక్ట్ అయ్యారు. ఆమె ఏమంటున్నారో చూద్దాం. అజయ్ బాబు గారు మేము జయనగర్ కాలనీ, బల్లేపల్లి జయనగర్ కాలనీ 17వ నంబరు స్ట్రీట్లో ఉంటున్నామండి. రాత్రి 8:30 సమయంలోనే పోలీసులు మా ఇంటికి రావడం, పాస్టర్ అజయ్ బాబు గారి మీద కేసు అయిందని చెప్పి, ఎఫ్ఐఆర్ అయిందని చెప్పి, కనీసం ఒక స్లిప్ కానీ లేకపోతే ఎఫ్ఐఆర్ అయిన కాగితం కానీ ఏమీ చూపించకుండా వెంటనే అక్కడ ఉన్న మనిషిని, బయట నిలబడి ఉన్న మనిషిని రావాలి అని చెప్పి వెంటనే తీసుకొని వెళ్తుంటే అతను మా పాస్టర్ గారు తన చేతిలో నా ఫోన్ ఉంది, ఆ ఫోన్ తీసుకొని లోనికి వచ్చారు. అదే టైంలో నేను బయటకు వస్తుంటే నన్ను చూసి, అమ్మ ఇట్లా అర్బన్లోని కేసు అయిందంటే నా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, నేను వాళ్ళు స్టేషన్కి తీసుకెళ్తున్నారు అని చెప్పి మా సార్ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మేము అర్బన్ స్టేషన్కి అని చెప్పి మేము అక్కడికి వెళ్తే అక్కడ సిఐ ఏం చెప్పారంటే, మేము ఎవరూ రాలేదు, మేమెవరూ తీసుకురాలేదు, కేసు ఏం ఇక్కడ కాలేదు అని చెప్పి అక్కడ సిఐ గారు చెప్పారు. అయితే తను హైదరాబాద్ ఏమైనా తీసుకెళ్లారా అని చెప్పి హైదరాబాద్లోనే ఏం చెప్పారంటే ఉప్పల్లో అని చెప్పారు కొంతమంది. ఉప్పల్లో ఉన్నారు అని అంటే ఉప్పల్కి ఆ స్టేషన్లో ఫోన్ చేస్తే మేము అసలు కేసు తీసుకురాలేదు అని చెప్పారు. కేసు అయింది కానీ మేము తీసుకురాలేదని చెప్పారు. ఆ నుండి తుకారాం గేట్ అక్కడ స్టేషన్కి అని చెప్పి తీసుకెళ్లారని చెప్పారు. అయితే అక్కడికి మళ్ళీ మా బావగారు వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడికి ఫోన్ చేసి కనుక్కుంటే మా దగ్గరికి రాలేదు, మేము తీసుకురాలేదని చెప్పారంటండి. అసలు మా సార్ని నిజంగా పోలీసులు తీసుకెళ్లారా లేకపోతే ఎవరైనా బయట వ్యక్తులు తీసుకెళ్లారా అన్నది మాకు తెలియడం లేదు. మీరే ఆయన దేవుని పక్షాన్ని పోరాడతాం అంటే దేవుని గురించి క్రైస్తవులకి ఆయన మాట్లాడుతూ ఉండు, ప్రవీణ్ పగడాల గారి గురించి ఆయన మాట్లాడుతూ ఉండు. మరి ఏ విషయంలో ఆయన్ని అరెస్ట్ చేశారో కూడా మాకు తెలియదు. అసలు ఏ విషయం అనేది మాకు తెలియకుండా తీసుకొని వెళ్ళారు. కాబట్టి ఇంట్లోని పిల్లలకు కూడా హెల్త్ బాగలేదు. మా సార్ని మాకు చూపిస్తారు, ఆయన ఎక్కడుండో, ఏం కేసులు పెట్టారు, ఇక్కడ పలానా చోట ఉండు అని చెప్పి మాకు తెలిస్తే కొంచెం మాకు కూడా కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఎవరో వేరే వాళ్ళంటే ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు ఆ రోజు పోస్టులు పెట్టారండి. ఏమనంటే నెక్స్ట్ నువ్వే అనుకుంటా, నెక్స్ట్ అజయ్ గాడే అనుకుంటా పోస్టులు పెట్టారు. మరి వాళ్ళు చేశారో తెలీదు, లేకపోతే పోలీసులు తీసుకెళ్లారో తెలీదు, ఎవరు చేశారో తెలీదండి. అయితే రాలేదండి, నేను చూడలేదు. కంప్లైంట్ నైట్ వెళ్ళి అర్బన్లో కంప్లైంట్ చేసాం, కేసు తీసుకున్నారు. మరి పోలీసు వారే న్యాయం చేయాలి, ఎక్కడుంది తెలుసుకొని
మాకు సమాచారం ఇస్తారని నేను నమ్ముతున్నాను. అంటే ఇప్పుడు క్రైస్తవులందరి పక్షాన ఆయన పోరాడుతూ ఉన్నాడు. ఈరోజు ఆయన అరెస్ట్ అయ్యి ఎక్కడుండో కూడా తెలియదు. మాకు న్యాయం జరగాలి. ఇప్పుడు క్రైస్తవులంతా కూడా తన కోసం నిలబడాలని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే నేను కోరుకుంటున్నాను. రైట్, అది పాస్టర్ అజయ్ బాబు సతీమణి వర్షన్. ఆ మంటంలో ఒకటి, ఆయన ఎక్కడ ఉన్నారో తెలియదు, ఆయనపై 3 కేసులు నమోదయ్యాయి అనే విషయానికి సంబంధించి మాత్రమే తమకు తెలుసు అంటూ కూడా చెప్పుకొస్తోంది ఆమె. దాంతోపాటు ఆయనను ఇంతకీ పోలీసులే తీసుకెళ్లారా, లేకపోతే ఎవరైనా కుట్ర పనిని ఆయనను తీసుకెళ్లే ప్రయత్నం చేశారా? ఒకవేళ పోలీసులు తీసుకెళ్లి ఉంటే కనుక ఎక్కడ ఉన్నాడు ఆయన? ఆ విజువల్ మీరు చూస్తున్నారు. ఆయన ఆ రాత్రి 8:30 గంటల ప్రాంతంలో ఇటు పోలీసులు వచ్చి తీసుకెళ్లారు అంటే చెప్తున్న వెహికల్కి సంబంధించి ఆ సీసీ ఫుటేజ్కి సంబంధించి అక్కడ మాట్లాడుతున్న ఆ విజువల్ మీరు చూడొచ్చు. ఆ వెహికల్స్ సంబంధించి ఆ విజువల్ని మీరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పాస్టర్ అజయ్ బాబు ఎక్కడ, ఆయన ఎక్కడ ఉన్నారు, ఎవరు తీసుకెళ్లారు, తీసుకెళ్ళింది ఎవరు, ఎప్పుడు తీసుకెళ్లారు, ఎందుకు తీసుకెళ్లారు, ఎక్కడికి తీసుకెళ్లారు, ఎందుకు తీసుకువెళ్లాల్సి వచ్చింది, ఒకవేళ తీసుకువెళితే కనుక ఏ స్టేషన్లో ఉన్నారు, ఇంతకీ ఆయన తెలంగాణలో ఉన్నారా లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా, ఏ పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళడం జరిగింది, ప్రస్తుతం ఆయన ఆచూకీ ఏంటి, ఆయన ఎక్కడ ఉన్నారు, ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి WCC ప్రెసిడెంట్, ఇన్ఫాక్ట్ WCC నేషనల్ ప్రెసిడెంట్ పీటర్ రఘుముద్రి కూడా లైవ్లో జాయిన్ అవుతున్నారు. రఘు గారు, పాస్టర్ అజయ్ బాబు సంబంధించి ఎక్కడున్నారు అని అనుకోవడం జరుగుతోంది ప్రజెంట్? సార్, నైట్ ఇక్కడ హైదరాబాద్ నుంచి కానీ కొన్ని ప్లేసెస్ నుంచి కానీ చాలా మంది ఫోన్లు చేశారండి. ఓకే, అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా తుకారం గేట్ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళినట్టుగా అక్కడ ఒక కేసు రిజిస్టర్ అయ్యింది. అది కూడా ఒక క్రైస్తవుడే రిజిస్టర్ చేశాడని చెప్పి ఒక కోణంలో చర్చ జరుగుతా ఉంది. చర్చ కాదు, అది యాక్చువల్లీ RTV కూడా ఆయనతో మాట్లాడింది. జోసెఫ్ అనే వ్యక్తి ఆయన ఎందుకు కంప్లైంట్ ఇచ్చాడు అంశానికి సంబంధించి కూడా ఆయన చెప్పుకొచ్చాడు. ఆయన అన్న అంశాలకు సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్, ప్లీజ్ కంటిన్యూ అండి. రెండోది చూస్తా ఉంటే ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో కూడా కొంతమంది హైందవ సోదరులు, మన సోదరులు కొంతమంది ఆయన ఇంతకుముందు ఏవైతే మాట్లాడారో దాని మీద వారు మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి ఉప్పల్ దగ్గర కూడా 3వ తారీఖు FIR బుక్ అయినట్టుగా నా దగ్గర FIR కాపీ కూడా వచ్చింది సార్. ఓకే, అయితే ఇప్పుడు అక్కడికి వచ్చినప్పుడు వారు చెప్పిన విషయం ఏంటంటే ఖమ్మం నుంచి కూడా కొంతమంది పోలీసు వాళ్ళు వచ్చారని చెప్పి దాని తర్వాత అక్కడి నుంచి ఉప్పల్కి తీసుకొని వెళ్తా ఉన్నామని చెప్పి కుటుంబ సభ్యులకి చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. దాంతో కొంతమంది తుకారం గేట్ అని చెప్పి అదొకటి తెలుస్తాం. సో ఈ 2 పోలీస్ స్టేషన్ లో కొద్ది కన్ఫ్యూజన్ ఉంటే నైట్ కొంతమంది మన ఆర్గనైజేషన్ నుంచి ఉప్పల్లో పోలీస్ స్టేషన్ కూడా ఫోన్ చేశారు. సిఐ గారితో కూడా మాట్లాడారు. రెండోది తుకారం గేట్ పోలీస్ స్టేషన్ మాట్లాడారు. ఆ ఆడియోస్ కూడా బాగా వైరల్ అయ్యాయి. అక్కడ ఉన్న రిసెప్షనిస్ట్ ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడిన ఆడియో. వారు కూడా చెప్పేది ఏంటంటే ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఉన్న సిఐ గారు చెప్పేది మా దగ్గరికి రాలేదు. తుకారం గేట్ పోలీస్ స్టేషన్ లో ఉన్న రిసెప్షన్ లో ఉన్న మేడం గారు కూడా మాకు తెలియదండి, మా దగ్గరికి రాలేదు, మేము బందోబస్తులో ఉన్నాము, క్రికెట్ ఏదో జరుగుతుంది, అక్కడంతా సిఐని SIలు అందరూ బయట ఉన్నారని చెప్పి వారు కూడా చెప్తా ఉన్నారు. ఇంకోటి, ఈ రోజు మార్నింగ్ కూడా కొంతమంది మిత్రులు నైట్ కూడా కొంతమంది ఉప్పల్ పోలీస్ స్టేషన్ కాడికి కొంతమంది ఆయన అనుచరులు వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఉప్పల్ పోలీస్ స్టేషన్ ముందు నుంచి కూడా కొన్ని వీడియోస్ సర్క్యులేట్ అవుతా ఉన్నాయి మాట్లాడి. అక్కడ కూడా లేదని తెలిసింది. మార్నింగ్ కూడా ఇప్పుడు కూడా ఒక వీడియో బయటకు వచ్చింది. ఉప్పల్ పోలీస్ స్టేషన్ లోపలికి పోయి లోపల SI గారితో మాట్లాడుతున్న వీడియో కూడా బయటకు వచ్చిందండి. N9 టీవీలో ప్రచారం అవుతా ఉంది. అక్కడ ఏం జరుగుతా ఉందంటే SI గారిని కానీ అక్కడ ఉన్న కానిస్టేబుల్ అడుగుతుంటే మాకు తెలియదండి, మాకు ఇన్ఫర్మేషన్ లేదని చెప్పి వారు చెప్తూ, దాంతో వీరు కోరుతున్నది ఎవరైతే క్రైస్తవ సంఘ నాయకులు వెళ్ళారు వారు వెళ్ళి ఏమంటా ఉన్నారంటే, సార్ మిస్సింగ్ కేసు మీరు నమోదు చేసుకోండి, మేమేమి డౌట్ కానీ మేమేమి మాట్లాడట్లేదు, మిస్సింగ్ కేసు మాకు ఎక్కడ ఉన్నారో మాకు తేల్చి చెప్పండి అంటే అక్కడ ఉన్న కొంతమంది పోలీస్ వారు మాకు సంబంధం లేదంటే ఆయన ఖమ్మంకి సంబంధించాడు కదా, ఖమ్మంకి వెళ్ళి మీరు కేసు పెట్టండి అని చెప్పి అక్కడ ఉన్న వారు ఆన్సర్ ఇస్తున్నట్టుగా ఆ వీడియోలో కనబడుతుంది సార్. ఓకే, సో ఇప్పుడు దీని మీద ఏం చేద్దాం అనుకుంటారు? ఎందుకంటే దీన్ని ఎలా చూడడం జరుగుతోంది? ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారని అనుకోవడం జరుగుతోందా, లేకపోతే ఆయన ఎవరైనా అపహరించారని భావించడం జరుగుతోందా? లేదు సార్, నిన్న క్లారిటీగా CCTV ఆయన ఇంటి దగ్గర ఒక వ్యాన్ వెళ్తున్నట్టుగా పోలీస్ జీపే కనబడుతూ ఉంది. పోలీస్ వారే తీసుకెళ్ళినట్టుగా క్లియర్ గా కనబడుతూ ఉంది. అయితే మా రిక్వెస్ట్ ఏంటంటే ఆ తీసుకెళ్లిన వారి దయ ఉంచి అది పోలీస్ వారు ఇన్ఫర్మేషన్ ఇచ్చింటే ఇప్పుడు ఇక్కడ టెన్షన్ వాతావరణం అనేది తెలంగాణ కానీ ఆంధ్ర కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండదు కదా అనేది నా అభిప్రాయం.
ఆ పోలీస్ స్టేషన్లు ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్లు ఉన్నారు ఎందుకు, ఎందుకంటే చాలా రకాలుగా రూమర్స్ స్ప్రెడ్ అయితే ఉన్నాయి, స్పెక్యులేట్ అయితే ఉన్నాయి. ఏంటంటే అజయ్ బాబు గారిని ఈ రోజు ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి వారంత ముందు ఏవైతే అనుచిత వ్యాఖ్యలు చేస్తారో, జోహార్ శ్రీరామ్ అని చెప్పి ఏదైతే మాట అన్నారో ఆ విషయంలో కొంతమంది హైందవ సోదరులు వారి యొక్క మనోభావాలు దెబ్బతినడం బట్టి వారు ఇతన్ని ఏదో అటాక్ చేయడానికి కొన్ని ప్లానింగ్ జరుగుతూ ఉన్నాయి. ఆ వాట్సాప్ స్క్రీన్ షాట్స్ పోలీస్ వారి దగ్గరికి రావడం బట్టి, ఆల్రెడీ ఈయన మీద కేసు బుక్ అవడం బట్టి పోలీస్ వారే వాళ్ళు కస్టడీలోకి సేఫ్టీ అనే ప్రకారంగా వారు తీసుకున్నారని చెప్పి కూడా కొన్ని స్పెక్యులేట్ అవుతా ఉన్నాయండి. ఓకే, అంటే రెండు అంశాలను ఇక్కడ మీరు ప్రస్తావించడం జరుగుతోంది. ఆయనకు సేఫ్టీ కోణంలో పోలీసులు తీసుకుని వెళ్ళి ఉండొచ్చు, లేకపోతే ఎవరైనా కుట్ర కోణంలో ఆయనను అపహరించే ప్రయత్నం జరుగుండొచ్చు. ఈ రెండింటికి క్లారిటీ రావాలంటే పోలీసులు రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఉందంటారు, అంతేకా? అందుకే అంటా ఉన్నానండి, పోలీస్ వారికి నేను వినపించుకొని రిక్వెస్ట్ చేసేది అంటే, ఒకవేళ తప్పు జరిగి ఒక కేసు అయ్యింటే మేము లీగల్ గా ప్రొసీడ్ అవ్వండి, దానికి లీగల్ గా ఏమైతే ఉన్నాయో దానికి ఎదుర్కోవడానికి అది 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 ఆలోచించే విషయం అది. కానీ ఇప్పుడు ఏదైతే టెన్షన్ వాతావరణం ఏర్పడతా ఉందో ఆ విషయంలో పోలీస్ వారు కూడా కొద్దిగా ఇలాగ మాకు తెలియదు ఖమ్మం అంటే ఇక్కడ ఉప్పల్ అంటే ఖమ్మం మీద, మరి తుక్కుగడికి వెళ్తే ఖమ్మం అని చెప్పి ఇలాగా అనేది కాకుండా మేము అరెస్ట్ చేసామండి, ఇది సోన్సో రీజన్, ఇది ఈ సేఫ్టీ కోణంలోనే మేము అరెస్ట్ చేసామని ఒక క్లారిటీ ఇచ్చేస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక టెన్షన్ వాతావరణం అనేది ఉండదని చెప్పి అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు జరిగి కూడా సుమారుగా 10 రోజులు కాలేదు సచిన్ గారు. ప్రవీణ్ పగడాల గారి మీద జరిగింది, ఇప్పుడు 10 రోజులు కాలేదు. క్రైస్తవ్యం మొత్తం కోలుకోవడం కూడా చాలా టైం పట్టుద్ది. అందులో మళ్ళీ ఇప్పుడు క్రైస్తవ తరపున ఒక గలమెత్తి వాయిస్ వినిపిస్తున్న ఒక అజయ్ బాబు లాంటి స్ట్రాంగ్ పాస్టర్ గారు మిస్సింగ్ అవుతా ఉన్నారనే విషయంలో ఒక టెన్షన్ వాతావరణము, దాని తర్వాత అది వేరే కోణంలో ఒకవేళ లీడ్ అవ్వచ్చేమో అనేది కూడా నా అభిప్రాయం అని చెప్పి నేను అంటా ఉన్నాను. రైట్, అంటే వేరే కోణం అన్ని ప్రస్తావించడం జరుగుతోంది. ఏంటా కోణం అంటే ఏవని అనుమానాలు ఇక్కడ వ్యక్తం? చాలా మంది ఇప్పుడు అంటే పోస్టులు ఫేస్బుక్ లో కానీ వారి యొక్క ఓన్ మీడియా ఛానల్స్ మనం చూస్తూ ఉంటే రకరకాలుగా వారు మాట్లాడుతూ రకరకాలుగా వాళ్ళు పిలుపులు ఇస్తున్నట్టుగా, చలో మనము హైదరాబాద్ కి వెళ్దాం, చలో అని చెప్పి కొన్ని చూస్తూ ఉంటే మేము ఆల్రెడీ బయలుదేరి సో ప్లేస్ నుంచి మేము ఉప్పల్కి వస్తా ఉన్నాం, సో ప్లేస్ నుంచి అని చెప్పి చాలా గ్రూప్స్ ఉన్నాయి, స్పెక్యులేట్ అవుతా ఉన్నాయండి ఫేస్బుక్ లో అక్కడిక్కడ వీడియోస్ అవి చూస్తా ఉన్నాను. సో అదే అంటా ఉన్నాడు. ఇప్పుడు అది ఇంకో కోణంలోకి వెళ్ళి అది అనవసరంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూ అయ్యేంతగా కాకుండా పోలీస్ వారు ఒక ఓపెన్ గా మేము అరెస్ట్ చేసామంటే ఈ రీజన్స్ బట్టి అరెస్ట్ చేసాం, కేసు బట్టి అరెస్ట్ చేసాము, లేకుంటే సేఫ్టీ ప్రకారంగా అరెస్ట్ చేసామని చెప్పేస్తే అయిపోతుంది. ఎందుకంటే జనరల్ గా ఇప్పుడు నా దగ్గర ఎఫ్ఐఆర్ ఉంది సార్. ఎఫ్ఐఆర్ లో చూసినట్లయితే 66 ఐటీ యాక్ట్ 2008 ప్రకారంగా ఒక సెక్షన్ పడినట్టుగా, రెండోది బిఎన్ఎస్ 299 సెక్షన్ పడినట్టుగా, ఈ రెండు సెక్షన్లు మనం చూస్తూ ఉంటే అవి కూడా బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారంగా 3 years లోపలే కనబడతా ఉంది. ఒకటేమో 5 lakh ఫైన్ గా, ఇంకోటి ఏదో 2 lakhs ఫైన్ గా కనబడతా ఉంది. బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కూడా మనం చూస్తే అండి 7 years పైన సెక్షన్స్ ఏమైనా ఉంటేనే కానీ అరెస్ట్ చేయడానికి, రిమాండ్ చేయడానికి లేదు. బిఎన్ఎస్ 7 years లోపల ఉన్న సెక్షన్ మనం కౌంట్ చేసుకోగలిగితే జస్ట్ మనము పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మనం ఏదైతే నోటీసులు ఉన్నాయో నోటీసులు తీసుకొని వచ్చి తర్వాత కోర్టులో ఏదైనా ఉంటే మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునేటట్టుగా మనకి ఈ బిఎన్ఎస్ యాక్ట్ అనేది కనబడతాం. రైట్, అంటే ఇక్కడ ప్రధానంగా అంటే సెక్షన్స్, కేసులు, ఆ విషయాన్ని కనుక కాస్త ఆ తర్వాత మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే, ఎందుకంటే ముందర ఒకటే అక్కడ ఆ కుటుంబం కావచ్చు, లేకపోతే పాస్టర్ అజయ్ బాబు భార్య కావచ్చు, ఒకటే అనడం జరుగుతోంది. క్రైస్తవులందరూ గళవెత్తి ఈ అంశాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది, తనకు న్యాయం జరిగేందుకు మద్దతుగా నిలవాల్సిన పరిస్థితి ఉంది అంటూ కూడా. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆమెకు సంబంధించి ఎటువంటి మద్దతు ఇవ్వడం జరుగుతోంది? అట్ ద సేమ్ టైం పాస్టర్ అజయ్ బాబు విషయంలో ఎలా ముందుకు వెళుతున్నారు? 100% అండి, 100% క్రైస్తవులు అందరూ కూడా మద్దతు ఇస్తా ఉన్నారు. వారికి మేము ధైర్యం చెప్తా ఉన్నాం, మేము అందరం ఉన్నామని చెప్పి మేము ధైర్యం చెప్తా ఉన్నాము. అన్ని కోణాలుగా అన్ని డిపార్ట్మెంట్స్ లో ఉన్న క్రైస్తవులు కూడా ఈ విషయంలో అంటే రియాక్ట్ అవుతా ఉన్నారు. వారికి ఉన్న నెట్వర్క్స్, వారికి ఉన్న కనెక్షన్స్ బట్టి వారు ట్రై చేస్తా ఉన్నారు ట్రేస్ అవుట్ చేయడానికి ఎక్కడ ఉన్నారు, ఏమైందని చెప్పి. మీరు ఏదైతే 2 కోణాలు అన్నారు, పోలీస్ వారు అరెస్ట్ చేస్తారా లేకుంటే ఇంకెవరైనా కిడ్నాప్ చేశారనే విషయంలో కూడా అన్ని రకాలుగా అన్ని డిపార్ట్మెంట్స్ లో ఉన్న క్రైస్తవులు కూడా వారి నెట్వర్క్స్ ని బట్టి వాళ్ళు ట్రై చేస్తా ఉన్నారండి. అయితే ఈ మాట నేను ఎందుకు అంటా ఉన్నానంటే ఈ బిఎన్ఎస్ సెక్షన్ గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నానంటే ఈ 2 సెక్షన్స్ కూడా సార్, 2 సెక్షన్స్ కూడా పోలీస్ వాళ్ళు అదుపులోకి తీసుకునే సెక్షన్స్ కాదని చెప్పి నేను చెప్పాలనుకుంటా ఉన్నాను.
ఎందుకంటే ఇవన్నీ కూడా 7 years లోపల ఉన్న సెక్షన్స్ వేయాలి. నేను చూసిన ఎఫ్ఐఆర్ లో 299 కానీ ఐటీ యాక్ట్ 266 కానీ ఈ రెండు కూడా 3 years ఒకటి 4 years ఉన్న సెక్షన్స్ లాగా కనబడతా ఉన్నాయి. 7 years కాదు. మళ్ళీ అట్లాంటి అప్పుడు ఇక్కడ చూస్తున్నట్లయితే ఆయన కూడా ఏదో విగ్రహం పగలగొట్టమన్నాడు అని చెప్పి ఆయన కేసు పెట్టినట్టుగా ఇప్పుడు ఆ విషయంలో కూడా వర్బల్ గా మాట్లాడిన దానికి నాకు తెలిసి 2 years 3 years సెక్షన్ పడుద్దండి. ఆ ఎఫ్ఐఆర్ ని చూసినట్లయితే ఇప్పుడు అరెస్ట్ చేసి రిమాండ్ చేసేంత సెక్షన్ లేవు కదా. ఓకే, లేనప్పుడు మళ్ళీ పోలీస్ వారు అదుపులోకి తీసుకోవాల్సిన కారణం ఏంటి ఆ సెక్షన్ లో? అది పోలీస్ వారికి రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళు దయ ఉంచి ముందుకు వచ్చి ఒక క్లారిటీ ఒకటి చెప్తే సమాజంలో ఒక టెన్షన్ వాతావరణం ఉండదు కదా అని అభిప్రాయం. ఆల్రైట్, అంటే ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న మాట, ఆయన మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నంలో భాగంగానే ఆయన అదుపులోకి తీసుకున్నారనే అంశం ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇది కూడా లేదండి, రెచ్చగొట్టినట్టుగా ఎక్కడ కూడా లేదండి. మీరు ఏ వ్యాఖ్యలు తీసుకున్నా కూడా ఎట్లయితే ప్రవీణ్ పగడాల గారు ఆయన సబ్జెక్ట్ మీదే మాట్లాడారో, డిబేటబుల్ గా, డిబేట్ అంటేనే ఇప్పుడు అపోజిషన్, రిలీజియన్ డిబేట్ అంటే ఏం సార్, వాళ్ళ పుస్తకాలు మనం పుస్తకాలు వేసుకొని ఈ పుస్తకం కోసం మాట్లాడుకోవడమే, దట్ ఈస్ కాల్డ్ డిబేట్ అంటారు కదండి. ఇప్పుడు ఆయన డిబేటబుల్ గానే సబ్జెక్ట్ మాట్లాడారు, కానీ ఎక్కడ కూడా పర్సనల్ గా వెళ్ళి ఆయన దూషించినట్టుగా ఎక్కడ లేదండి. సబ్జెక్ట్ మాట్లాడాడు. కొంతమంది క్రైస్తవ్యం కోసం పర్సనల్ గా వెళ్ళి అటాక్ చేసిన వారు ఉన్నారు, వారి మీద కేసెస్ కూడా అయినాయండి. కేసెస్ అయినప్పుడు మన పోలీస్ వారు కేసెస్ పెట్టబో 3 కేసులు అయ్యి 4 కేసులు అయిన తర్వాత కూడా వారిని ఎందుకు పోలీసు వారు అదుపులోకి తీసుకోలేదు? మళ్ళీ ఇప్పుడు వారు మాట్లాడడం బట్టే కదండి, వారు మాట్లాడడం బట్టి ఇప్పుడు ఇలాంటి వారు వచ్చి కొద్దిగా బయటకు వచ్చి మాట్లాడాల్సి వస్తా ఉంది. పోలీస్ ద్వారా అంటే ఇక్కడ ప్రధానంగా పీటర్ రఘుముద్రి ఇక్కడ ప్రధానంగా ప్రస్తావిస్తున్న మాట ఏంటంటే, ఆ రోజు ప్రవీణ్ మరణమైన తర్వాత పోస్ట్ మార్టంకి అక్కడ జరుగుతున్న క్రమంలో కొన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు, కొన్ని ఉద్దేశపూర్వకంగా ఆయన చేసిన వ్యాఖ్యలు అది ఇంపాక్ట్ చూపించాయి, అలాంటి ఇంపాక్ట్ భవిష్యత్తులో కూడా ఇంపాక్ట్ చూపించవచ్చు. ఈ నేపథ్యంలోనే ఆయన అదుపులోకి తీసుకొని ఉండొచ్చు అంటే ఒక చర్చ జరుగుతోంది. ఇప్పుడు అదుపులోకి తీసుకోవడానికి గల సెక్షన్లు ఏంటి అని అంటాను నేను. అదుపులోకి తీసుకోవడానికి గల సెక్షన్లు ఏంటి, ఏ కేసెస్ ఎక్కడ ఫైల్ అయినాయి, ఒక నిజంగా అదుపులోకి తీసుకుని ఇప్పుడు సెక్షన్ నుండి ఉంటాయి, పోలీసు వారు బయట పెడితే మనకి టెన్షన్ వాతావరణం ఉండదు కదని ఒక పాయింట్ అండి. రెండోది, ఎవరు రెచ్చగొట్టినా కూడా అండి, అది క్రైస్తవ మతం కానీ ఇంకో మతం కానీ ఏ మతంలో అయినా ఎవరు రెచ్చగొట్టినా కూడా తప్పే, తప్పే. నేను కూడా నిన్న చాలా ఇంటర్వ్యూస్ లో కూడా ఖండించి చెప్పిన విషయం, ఆంధ్రప్రదేశ్ నుంచి కొంత వ్యక్తులు రెచ్చగొట్టి ఓపెన్ గానే బైబిల్ పక్కన పెడితే నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి అన్న వ్యక్తిని మేము కూడా ఖండించాం. ఎందుకంటే క్రైస్తవం దాన్ని ప్రోత్సహించదు. ఏ క్రైస్తవుడు కూడా అందులో ఎస్పెషల్లీ పాస్టర్ అనే వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడకూడదండి. అలాంటి మాటలు మాట్లాడే వ్యక్తిని మేము పాస్టర్ గా అసలు కన్సిడరేషన్ చేయం. మేము దాన్ని ఓపెన్ గా చెప్తా ఉన్నాం, అలాంటి మాటలు మాట్లాడకూడదు, అలాంటి మాట్లాడే వ్యక్తి క్రైస్తవుడు కాడు, పాస్టర్ కాడు అని. ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు ఒకవేళ ఆ రెచ్చగొట్టే మాటలు బట్టే పోలీసు వారు అరెస్ట్ చేసిందని వాస్తవం అయితే, మళ్ళీ ఇటువైపు కూడా రెచ్చగొట్టే మాటలు కనబడతా ఉన్నాయి కదా కొంతమంది, మళ్ళీ వారిని కూడా అదుపు చేస్తే రెండు అంటే ఇక్కడ ప్రధానంగా ప్రస్తావిస్తున్న మాట పీటర్ గారు, ఆ రోజు ప్రవీణ్ మృతి నేపథ్యంలో అక్కడ జరిగిన ఘటన, అక్కడ అనుమానాలకు సంబంధించి ఓకే, కానీ అక్కడ మనుషుల పేర్లను ప్రస్తావించి ఆధారాలు లేకుండా అక్కడ రెచ్చగొట్టే విధంగా మనుషుల పేర్లతో ఆయన మాట్లాడారు అనేది సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారం. ఆధారాలు లేవనేది చాలా తప్పుడు ఏమంటారు వార్త అంటే నేను ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాను. ఆధారాలు ఉన్నాయండి. ఓపెన్ స్టేట్మెంట్ గానే ఒక వ్యక్తి పెట్టిన పోస్ట్ ఏంటంటే, కత్తి మహేష్ చచ్చిపోయాడు, ప్రవీణ్ పగడాలు చచ్చిపోయాడు, నెక్స్ట్ నువ్వేరా అజయ్ బాబు అని పెట్టాడండి. ఒకటి ఒక వ్యక్తి పెట్టిన పోస్ట్, ఇది ఓపెన్ గా ఆయన వెళ్ళి కేసు కూడా పెట్టాడు ఆ వ్యక్తి మీద, ఖమ్మంలో ఎఫ్ఐఆర్ కూడా అయిందండి. ఇది ఎవిడెన్స్ ఉంది మన దగ్గర. రెండో వ్యక్తి సార్, ఇంకో వ్యక్తి ఏంటంటే క్రైస్తవం లేకుండా చేస్తాను, చర్చిలు లేకుండా చేస్తాను అన్నారు. దాంతో ఆయన ఎక్స్ప్లెనేషన్ వేరే రకంగా ఇండైరెక్ట్ కవర్ చేసుకోవడానికి ఇంకో రకంగా ఆయన ఓపెన్ గా ఆయన చెప్తా ఉన్నాడు. అయితే ఇప్పుడు ఆయన పెట్టిన పోస్ట్ లో కింద ఒక వ్యక్తి కామెంట్ ఏమని పెడతా ఉన్నాడు అంటే, ప్రవీణ్ గాడు అంటూ, మీకు ఆల్రెడీ నేను అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను, ప్రవీణ్ గాడు రాజమండ్రికి నమ్మూరు అనే ప్రాంతానికి 17వ తారీఖు ఫిబ్రవరి వస్తా ఉన్నాడు అని చెప్పి ఈయన యొక్క మూమెంట్స్, ఈయన యొక్క డీటెయిల్స్ ఆ వ్యక్తికి ఎందుకు పెట్టా ఉన్నాడు అనేది ఒక డౌట్ కనబడతా ఉంది. ఇప్పుడు అదే రాజమండ్రికి సంబంధించిన ఆ ఒక ప్రాంతంలోనే ప్రవీణ్ అన్న గారు చనిపోయారు.
అంటే 17th ఫిబ్రవరికి వస్తున్నాడు అని చెప్పి ఇతను ముందు ఎప్పుడో పెట్టాడండి, ఒక 3 days 4 days ముందు పెట్టాడు. అంటే సిన్స్ ఫ్రమ్ ఫిబ్రవరి జనవరి నుంచి మనం ఆలోచన చేస్తూ ఉంటే ప్రవీణ్ గారి యొక్క మూవ్మెంట్స్, ఆయన యొక్క వెళ్తున్న రూట్ మ్యాప్స్ అన్ని ఎవరు గమనిస్తా ఉన్నట్టుగా, ఈ వ్యక్తికి ఆయన సమాచారం ఇస్తున్నట్టుగా క్లియర్ కనబడుతోంది. ఇప్పుడు ఇలాంటి పీటర్ రఘు ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇదే అంశానికి సంబంధించి పాస్టర్ అజయ్ బాబు మీద కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు. ఒకసారి ఆయన ఏమన్నారో చూద్దాం. పాస్టర్ అజయ్ బాబుకి సంబంధించి కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి జోసెఫ్ అని రియాక్ట్ అవ్వడం జరిగింది. ఆయన ఏమంటారో చూద్దాం. నమస్కారం, నేను ఆరోగ్య స్వామి జోసెఫ్. సికింద్రాబాద్ తుకారాం గేట్ పోలీస్ స్టేషన్లో పాస్టర్ అజయ్ బాబు గారి పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆయన తరచూ హిందూ మతాలను, హిందూ దేవదేవతలను ఇంకా హిందూ గ్రంథాలను తప్పుదారు పట్టిస్తూ ఎప్పుడు హిందూ మతం పైన విషం చిమ్మే అతన్ని కొత్తగా అతను యేసు ప్రభు విగ్రహాన్ని కూడా పలగొడతా, మరియమాత విగ్రహాన్ని కూడా పలగొడతా అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఒక ఛానల్లో. దాంతోపాటు అతను పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు ఎవరైతే మరణించారో ఆ మరణాన్ని ఓ మర్డర్గా చిత్రీకరించి ఇది ఘటన కాదు, ఇది మర్డర్ అని చెప్పి అక్కడ వెళ్ళి సిబ్బందులను చాలా హడావుడి చేసి పక్కదోవ పట్టించారు. అందుకే ఒక కంప్లైంట్ ఇచ్చాను. థ్యాంక్ యూ. మేము కోరుకునేది ఏంటంటే చట్టం తన పని ఖచ్చితంగా చేస్తుంది. ఇలాంటి నిందితులను శిక్షించే బాధ్యత చట్టాన్ని, అందుకోసం చట్టాన్ని ఆచరించాను. థ్యాంక్ యూ. జై హింద్. రైట్, పీటర్ రఘుముద్రి ఆయన వెర్షన్ విన్నారు. మరి ముఖ్యంగా పాస్టర్ అజయ్ బాబుకి సంబంధించి ఆయన క్వశ్చన్స్ రైజ్ చేయడం జరిగింది. హిందూ మతాల మీద, హిందూ మతంపై ఆయన మాటల దాడిని చేస్తూనే అట్ ద సేమ్ టైం యేసుకి సంబంధించి కావచ్చు, మరియమ్మ విగ్రహాన్ని కూడా పగలగొడతాను అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇటు హైందవ సమాజంలోనే కాదు, ఇటు క్రైస్తవ సమాజంలో కూడా కాస్త మత విద్వేషాలను లేకపోతే ఆ కైండ్ ఆఫ్ ఇబ్బందికర వాతావరణం సృష్టించేలా ఉన్నాయి అంటూ కంప్లైంట్ ఇచ్చాడు చెప్పిన నేపథ్యం. దీని మీద మీరేమంటారు? ఇలాంటి ఘర్షణలకు కానీ ఇలాంటి డిబేట్స్ కానీ నేను సపోర్ట్ చేయను సార్. మీ పుస్తకాలను మీరు చదువుకోండి, మీ పుస్తకాలు మీరు పాటించుకోండి, ప్రకటించుకోండి అంటాను. నా పుస్తకాన్ని నేను చదువుకుంటాను, నా పుస్తకాన్ని ప్రకటించుకుంటాను అని చెప్పి అంటాను. మీదే మాది ఎవరిది వాళ్ళే ప్రకటించుకోవాలి, ఎవరు గొప్ప వాళ్ళు చెప్పుకోవాలి. కానీ ఒక మతాన్ని గురించి మనం అవసరం లేదని మొదటి నుంచి కూడా నా స్టాండ్ అదే అండి. అయితే ఇప్పుడు ఈయన మాటల్ని ఖచ్చితంగా మనం గమనించగలిగితే అండి, ఈయన మాట్లాడుతున్న మాటలు ఇంకో వ్యక్తి మాట్లాడిన మాటలకి సేమ్ గా కనబడతా ఉందండి. ఐ డోంట్ వాంట్ టు టేక్ హిస్ నేమ్. ఓకే, ప్రజలందరికి అర్థమైతా ఉంది. ఒక వ్యక్తి మాట్లాడుతున్న మాటలకి, ఈయన మాట్లాడుతున్న మాటలకి ఈయన పేరు మాత్రమే జోసెఫ్ అని చెప్పి క్లియర్ గా కనబడతా ఉంది. కానీ 100% అండి. అందుకే అంటా ఉన్నాను, ఆయన అన్న మాట ఏంటి, విషం చిల్లుతున్నాడు అని చెప్పి అంటా ఉన్నాడు. ఇప్పుడు విషం చిల్లుతా ఉంటే ఏ క్రైస్తవుడైనా కానీ అండి, ఇంతమంది వేల లక్షల మంది క్రైస్తవులు ఉన్నారు, ఎవరైనా ఈ విధంగా స్పందించి ఈ విధంగా మాట్లాడారా? విషయం చిల్లుతున్నాడు అని చెప్పి ఇప్పుడు ఆయన క్రైస్తవుడే ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడంటే ఆయన క్రైస్తవుడు అని చెప్పి ఏ విధంగా తీసుకోగలుగుతాం? ఆధార్ కార్డులో పేరు జోసెఫ్ అంటే సరిపోద్దా? ఇప్పుడు ఆ కోణంలో కూడా ఆలోచించాల్సిన విషయం ఉంది సార్. అది ఇప్పుడు ఆయన క్రైస్తవ, ఎందుకంటే ఇంకో మాట ఏమంటా అంటే క్రైస్తవులు మొత్తము 99.9% ప్రవీణ్ గారి మరణంలో అనుమానాలు ఉన్నాయని చెప్పి వ్యక్తం చేస్తూ ఉన్నారండి. ఓకే, ఎవ్వరు కూడా యాక్సిడెంట్ అని చెప్పి, ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్, నిన్న జెసికా గారు మాట్లాడుతూ కూడా ఫర్గివ్ జీసస్ ఫర్గివ్డ్ అని చెప్పి అన్నారు. క్షమించండి, ఎవరైనా కానీ క్షమించండి, యేసు ప్రభు క్షమించినట్టే క్షమించండి. అంటే దాని అర్థం ఏంటి? చెప్పకనే తను చెప్పినట్టుగా ఇండైరెక్ట్ గా మాట్లాడుతాడు. క్షమించండి అని చెప్పి అంటున్నట్టు కనబడతాం. భార్యని చెప్తా ఉంది క్షమించండి అని చెప్పి. తన సొంత ఏమంటున్నారంటే కనుక మరణాన్ని హత్యగా చిత్రీకరించారు, కేసుని అందుకే అంటా ఉన్నాడు. ఈయన ఎవరు ఈయన మాట్లాడి స్టేట్మెంట్ ఇవ్వడానికి? ఈయన మన పోలీసోడా? పోలీస్ వారు ఎక్కడైనా యాక్సిడెంట్ అని చెప్పారా అండి? గవర్నమెంట్ ఎక్కడైనా యాక్సిడెంట్ అని చెప్పిందా? ఎక్కడైనా పిఎం రిపోర్ట్ వచ్చిందా యాక్సిడెంట్ అని చెప్పి? ఎక్కడ కూడా ఎవరు డిక్లేర్ చేయలేదు కదండి. మనకు బుక్ అయిన ఎఫ్ఐఆర్ కూడా సస్పీషియస్ డెత్, అనుమానాలు ఉన్నాయని చెప్పి మనకి రికార్డ్ అయినట్టుగా చూస్తా ఉన్నాం. కానీ ఇక్కడ ఆయన ఇంకొక మాట కూడా ప్రస్తావించడం జరిగింది. ఆయన ఆర్టీవీతో మాట్లాడిన సందర్భంలో చనిపోయిన వ్యక్తి దగ్గర రాజకీయం చేస్తున్నారు, ఇప్పటికే కొంతమంది పాస్టర్లు చనిపోయారు, యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి ఎప్పుడు గలవెత్తలేదు, కానీ ప్రవీణ్ మరణాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారనేది ఆయన వర్షన్.
ఇప్పుడు రియల్ గా యాక్సిడెంట్ చనిపోతే మనం పోయి చేసేది ఏముంది సార్ అక్కడ? ఒకటి. రెండోది, ఈయనకి ఆ పాస్టర్స్ కి చాలా డిఫరెన్స్ ఉందండి. ఈజ్ నాట్ నార్మల్ పర్సన్ అండి. ఇప్పుడు ఈయన పాస్టర్ తో పాటు ఈయనకి అడిషనల్ క్వాలిఫికేషన్ కనబడతా ఉంది. దే ఆర్ జస్ట్ పాస్టర్ అంటే ఈయన వాళ్ళకి ఎక్కువగానే కనబడతా ఉంది కదా సార్. ఈజ్ ఇంటర్నేషనల్ ఫిగర్ అండి. ఇప్పుడు ఈయన విషయంలో అది యాక్సిడెంట్ గా కనిపించట్లేదని కదా ప్రజలందరూ అనుమానాలు వ్యక్తం చేసేది. ఇప్పుడు ఏదైతే ఆయన చనిపోయినప్పుడు వచ్చి వెళ్ళిన జోసెఫ్ అనే పాస్టర్ గారు ఉప్పల్ దగ్గర చనిపోయారో బస్సు గుద్ది, ఆ బస్సు గుద్దిన దగ్గర కూడా మా ఒక WCC వర్కింగ్ ప్రెసిడెంట్ బీజేపీ మైనారిటీ అధ్యక్షుడు శ్రీధర్ల జాన్ అండి, బీజేపీలో ఉన్నారు వారు వెళ్ళి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేశారండి. చనిపోయిన కుటుంబానికి ఏమన్నా ఆ బస్సు ఎవరైతే ఓనర్స్ ఉన్నారో ఓనర్స్ తరపు నుంచి ఏమన్నా ఉంటే ఏమన్నా న్యాయం చేయాలని చెప్పి మా WCC వెళ్ళి అక్కడ ధర్నా చేశారండి. ఆ విషయం తెలుసా ఈ జోసెఫ్ గారికి? ఆ విషయం తెలియదుగా. మా WCC నుంచి కానీ వేరే క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ నుంచి ఎంతో మంది గలమెత్తి మాట్లాడుతూ ఉన్నాం. ఎన్నో దగ్గరికి మేము రాష్ట్రాలు దాటి వెళ్తా ఉన్నాం సార్, ఇండియా మొత్తం. WCC అనేది అమెరికాలో ఉంది, దుబాయ్ లో ఉంది, ఆఫ్రికాలో ఉంది, కొన్ని కంట్రీస్ లో ఉన్నాయి, ఇండియాలో కూడా ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్ లో ఉంది సార్. అందరికీ తెలుసు, మళ్ళీ ఈయనకెందుకు తెలియదు సార్? నిద్రపోతా ఉన్నాడా అని చెప్పి అడుగుతా ఉన్నాను నేను. అసలు ఈయన క్రైస్తవుడేనా? ఇప్పుడు అదే డౌట్ కనబడతా ఉంది నాకు. క్రైస్తవులంతా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంటే ఈయన కొత్తగా వచ్చి ఇది మటర్ అని చెప్పి అక్కడ పోయి రెచ్చగొడతా ఉన్నారు, రాజకీయం చేస్తా ఉన్నారు. కనీసం నా ఒక ఇంటర్వ్యూనే చూసారా? నేను మన టీవీలో కూర్చొని క్లియర్ గా ఏం చెప్పాను సార్, ఇది రాజకీయ హత్య కాదు. అటు ఏ పార్టీ అని కానీ ఏ పార్టీ బి పార్టీ ఏవైతే ఉన్నాయో మెయిన్ పార్టీస్ ఒకరి మీద ఒకరు చేసుకోకండి, ఏ పార్టీకి సంబంధం లేదు, రాజకీయంగా రంగు పులుమకండి. ఇది ఖచ్చితంగా కొంతమంది ఒక మతం ముసుగు వేసుకున్న దేశద్రోహులు అని చెప్పంటాను నేను. ఏ దేవుడు కూడా హత్యలు చేయమని చెప్పి కోరుకోరు సార్. ఏ ఒక హోలీ బుక్ కూడా, అది భగవద్గీత కానీ ఖురాన్ కానీ లేకపోతే బైబిల్ కానీ హత్యలు చేయాలని చెప్పి ప్రోత్సహించారు సార్. మన హత్యలు చేస్తూ ఉన్నారు, వాళ్ళు అవుట్ ఆఫ్ ద లైన్ మన బుక్స్ ని పక్కన పెట్టి దేవుళ్ళని పక్కన పెట్టి చేస్తూ ఉన్నారంటే వాళ్ళు మతం ముసుగు కప్పుకున్న దేశద్రోహులు అండి. ఇలాంటి వాళ్ళని రాష్ట్ర బహిష్కరణ చేయాలి, దేశ బహిష్కరణ చేయాలి. కానీ ఇక్కడ మళ్ళీ ఒక్కసారి నేను అజయ్ బాబు దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. అజయ్ బాబు విషయంలో కంప్లైంట్ కాపీలో ఉన్న కొన్ని లైన్స్ నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. మిస్టర్ అజయ్ బాబు earlier stated in his speeches and interviews in various places viciously against Lord Shiva and Lord Ram and Sita Mata. As myself being an ardent devotee, request you to investigate as Mr. Ajay is harmful towards our society and humankind by hurting the sentiments of Indian cultures and traditions. Myself being a Catholic, respect all religions of our country, never stand against any religion nor spare those who accuse or abuse our national religion. I sincerely request you to kindly take necessary actions against Ajay Babu ani ikkada continue అవుతున్న పరిస్థితి. ఆయన నా దగ్గర ఒక వీడియో ఉందండి, ఇందాక ఒక వీడియో వచ్చింది. ఒక ఆర్గనైజేషన్ లో ఎవరైతే మెయిన్ గా అలిగేషన్స్ ని ఫేస్ చేస్తా ఉన్నాడో ఆయన తర్వాత సెకండ్ పొజిషన్ అదే ఆర్గనైజేషన్ ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తి ఏం మాట్లాడంటే, ఇప్పుడు ఈయన క్యాథలిక్ కదా, ఆయన ఒక వీలుంటే లైన్ లోకి తీసుకున్న నా వీడియో అని చెప్పండి. క్యాథలిక్ కదా, మరియమ్మ గారి యొక్క విగ్రహాలు పగలగొట్టినందుకు కేసు పెట్టాను, ఓకే, నీ మనోభావాల్ని ఆయన కించపరిచేటట్టు ఉంటే మీరు లీగల్ గా ప్రొసీడ్ అయ్యారు, వీళ్ళు యాక్సెప్ట్ ఫర్ దట్. బట్ ఇప్పుడు జరుగుతున్న ఇప్పుడున్న కన్సర్న్ ఏంటంటే అజయ్ బాబు గారు ఎక్కడ ఉన్నారు? ఒకరు కేసు పెడితే కేసు కోసం కూడా ఎవరు గొడవ చేయరండి. ఆయన మాట్లాడిన వాక్యాలు ఒకరు తప్పుడుగా ఉంటే లీగల్ గా ప్రొసీడ్ అయితే కూడా వీఆర్ నో వన్ ఈస్ కమింగ్ ఇన్ టు ద షో అండి. ఇప్పుడు కన్సర్న్ వచ్చి ఆయన మిస్సింగ్ అనే దాని మీద మనం మాట్లాడుతున్నాం. ఒకళ్ళు పోలీస్ వారు క్లారిటీ ఇస్తే ఇక హెడ్ ఏక్ ఉండదు, మనకి టెన్షన్ ఏమి ఉండదు. మిస్సింగ్ అయ్యారు, పోలీస్ వారు అరెస్ట్ చేస్తారా ఇంకెవరైనా, ఎందుకంటే ఆల్రెడీ థ్రెట్స్ ఉన్నాయి కాబట్టి ఓపెన్ గా నెక్స్ట్ నువ్వేరా అని చెప్పి డిక్లేర్ చేస్తా ఉన్నారు కాబట్టి ఆయన ఏమైనా మిస్సింగ్ అయ్యారనే విషయం కోణంలోనే టెన్షన్ ఈ యొక్క వాతావరణం కనబడుతోంది. నేనేమంటానంటే, ఇప్పుడు జోసెఫ్ గారిని, ఇప్పుడు నా దగ్గర ఒక వీడియో ఉందండి, ఆ వీడియోలో ఏమని ఉందంటే మరియమ్మ గారి గురించి, మరియమ్మని పరిశుద్ధాత్ముడు కమ్ముకొని రేప్ చేస్తే, సారీ టు యూజ్ దిస్ వర్డ్ అండి, ఇది క్లియర్ గా వీడియోలో ఉంది, ఆల్రెడీ మొత్తం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరియమ్మ గారిని మేరీ మాతని రేప్ చేస్తే యేసు ప్రభు పుట్టాడట అండి. మీరు ఏమంటారు సార్? దీన్ని కరెక్ట్ అంటారా ఇలా మాట్లాడటము? ఒకటి, మత విద్వేషాలను రెచ్చగొట్టే ఏ వ్యాఖ్యలు కూడా సమంజసం కాదు. అటువైపు వ్యక్తి ఏ వ్యాఖ్యలు ఎవరైనా మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఎవరు ఎవరైనా ఖండించాల్సిందే. నిద్రపోతున్నారని అడుగుతున్నా సార్, జోసెఫ్ గారిని అడుగుతున్నా, నిద్రపోతున్నాడా? ఇప్పుడు నువ్వు క్యాథలిక్ కదా, యేసు ప్రభుడు దేవుడు అని చెప్పి నువ్వు నమ్మవు, యెహోవా దేవుడిని దేవుడని నమ్మవు, యూ బిలీవ్ ఓన్లీ మరియమ్మ ఇస్ మేరీ మాత ఇస్ లార్డ్ గాడ్. ఓకే, ఇప్పుడు అదే మరియమ్మ గారిని
రేప్ చేస్తే యేసు ప్రభు పుట్టాడని చెప్పి నోటికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాం. మనం ఎందుకు కేసు పెట్టలేదు? లారీ పక్కన మేరీ అని చెప్పి రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి నోటికి వచ్చినట్టు మాట్లాడాడండి. ఎల్ వర్డ్ తో మరియమ్మ ఇస్ ఎల్ అని చెప్పానంటే నేను వెళ్ళి కేసులు పెట్టాను. యాజ్ ఎ క్రిస్టియన్ గా నేను వెళ్ళి కేసు పెట్టాను. నేను మరియమ్మ గారిని ఆ దేవతగా నేను అంగీకరించకపోయినా కూడా షీఈస్ జస్ట్ ఉమెన్ అని చెప్పి హ్యూమన్ బీయింగ్ అని చెప్పి మేము అంగీకరిస్తామండి. ఏ క్రైస్తవుడైనా. కేథలిక్ వారేమో మరియమ్మ గారిని గాడ్ గా అంగీకరిస్తారు. అక్కడ మాకు ఏం ఇబ్బంది లేదు. నేను అంగీకరించకపోయినా మరియమ్మ గారిని ఇలా అన్నాడని చెప్పి నేను కేసు పెట్టాను. మళ్ళీ ఇది ఎక్కడ నిద్రపోతా ఉన్నాడు జోసఫ్ అనే వ్యక్తి? బట్ మరి రైట్, ఇక్కడి నుంచి మళ్ళీ అజయ్ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తున్నాను పాస్టర్ అజయ్ విషయంలో. ఎందుకంటే ఆయన రాత్రి 8 గంటల సందర్భంలో ఆయన అక్కడి నుంచి తీసుకువెళ్ళింది తెలుస్తుంది సార్. మీ అందరికీ ఎప్పుడు తెలిసింది? ఆ తర్వాత ఏం జరిగింది? ఎందుకంటే కుటుంబం అక్కడికి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళింది కానీ ఎక్కడ లేదని చెప్పారు. ఆ కుటుంబంతో మాట్లాడిన సందర్భం ఏమంటున్నారు వాళ్ళు? సార్ ఈ విషయాన్ని నేను ఎందుకన్నానంటే మీ క్వశ్చన్ నేను ఆన్సర్ ఇస్తాను. ఈ విషయాన్ని నేను ఎందుకన్నానంటే ఈ జోసెఫ్ అనే వ్యక్తి ఇన్నిగానో మరియమ్మ కోసం మాట్లాడితే స్పందించలేదు. కానీ ఈరోజు అజయ్ బాబు గారు మాట్లాడితే ఇమీడియట్ వెళ్ళి కేసు పెట్టాడంటే నేను ఖచ్చితంగా బలబుద్ధి చెప్తాను. వెనకాల ఎవరో ఉండి నడిపిస్తా ఉన్నారు మాఫియా, దేశద్రోహులు అంటాను. ఇలాంటి వాడిని రాష్ట్ర ప్రభుత్వానికి నేను రిక్వెస్ట్ చేసేది, రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేసేది అంటే ఇలాంటి దేశద్రోహులు, మతాల మధ్య చిచ్చు పెట్టే దేశద్రోహులు ఎవరైతే ఉన్నారో వారిని రాష్ట్ర బహిష్కరణ చేయాలని చెప్పి అంటారు. ఆ రోజు కత్తి మహేష్ గారిని కానీ పరిపూర్ణానంద స్వామిని కానీ ఏ విధంగా అయితే రాష్ట్ర బహిష్కరణ కేసీఆర్ గారు చేశారో అదే విధంగా మతాల జోలిపై మతాల మీద మాట్లాడే వారు ఎవరైనా కానీ సంస్థలను బ్యాన్ చేసి రాష్ట్ర బహిష్కరణ చేస్తే నెక్స్ట్ టైం ఇక్కడ చల్లని వాతావరణం ఒకటి కనబడుతుంది. రెండోది నెక్స్ట్ టైం మళ్ళీ మీ కాంగ్రెస్ రావాలనుకుంటే, నేను కూడా డిఫరెంట్ పార్టీలో ఉన్నాను సార్, కానీ నేను ఒక సజెషన్ ఏమి ఇస్తానంటే రాష్ట్ర ప్రభుత్వానికి నెక్స్ట్ టైం మీ కాంగ్రెస్ రావాలంటే ఇలాంటి వ్యక్తుల్ని రాష్ట్ర బహిష్కరణ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. అయితే కమింగ్ టు పాయింట్ సార్, మీరు అడిగిన క్వశ్చన్ కి నైట్ నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే క్లోజ్ బ్రదర్స్ కజిన్స్ ఉన్నారో వాళ్ళతో నేను మాట్లాడానండి. వారు కూడా చాలా టెన్షన్ లో ఉండే, ఎందుకంటే నేను సిటీలో ఉంటాను హైదరాబాద్ లో కాబట్టి వారు నన్ను రిక్వెస్ట్ చేశారు ఇలాగ ఉప్పల్ అని చెప్పి అంటా ఉన్నారన్న, దాంతో తుకారం గేట్ అని చెప్పాను అంటే ఇమీడియట్ గా మా టీమ్స్ తో నేను ఫోన్ చేయించాను. ఉప్పల్ పిఎస్ కి ఫోన్ చేసాం, తుకారం గేట్ పిఎస్ కి ఫోన్ చేస్తాం. రెండు అక్కడ వాళ్ళ ఫ్యామిలీ వారు ఖమ్మంలో వెళ్ళి వారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ 2 పోలీస్ స్టేషన్ నుంచి మాకు వచ్చిన ఆన్సర్స్ ఏంటంటే మా దగ్గర కాల్ రికార్డింగ్స్ కూడా ఉన్నాయి, ఎక్కడ కూడా అజయ్ బాబు లేదు, మాకు సంబంధం లేదు, మాకు తెలియదు అని చెప్పి అన్నారు. ఉదయకాల సమయంలో కూడా కొంతమంది మిత్రులు వెళ్ళారు, నైట్ కూడా కొంతమంది మిత్రులు వెళ్ళారు. ఇప్పుడు కూడా మార్నింగ్ కూడా చెప్పేది పోలీస్ వారు అంటే మాకు సంబంధం లేదని మాకు తెలియదు అని చెప్పి అంటా ఉన్నారు. కానీ ఇక్కడ పాస్టర్ అజయ్ బాబుతో మాట్లాడిన సందర్భంలో అఫ్కోర్స్ మీ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు, ఎటువంటి కాన్వర్సేషన్ ఉండేది? ఏమైనా అనేవారా? ఎస్ మరి ఒక ఈ అంశానికి సంబంధించి ఎస్ ఈ ప్లానింగ్తో వెళ్ళాలి లేకపోతే ఇలా వెళ్ళాలి, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ విషయంలో అనుమానాలు ఉన్నాయి. అఫ్కోర్స్ ఈ చర్చ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. ఎలా ఉంటుంది ఆ కాన్వర్సేషన్, ఎలా వెళ్ళింది? అంటే మీరు ప్రవీణ్ గారి విషయంలో అంటా ఉన్నారు? ప్రవీణ్ విషయం నుండి. ప్రవీణ్ గారి విషయంలో నేను అజయ్ బాబు గారితో ఎక్కువ మాట్లాడలేదండి. ఓకే. వారి యొక్క వీడియోస్ లోనే నేను చూస్తా ఉన్నాను, వేరే వారితో నేను ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నాను. మాట్లాడిన ప్రతి వ్యక్తి కూడా అంటే క్రైస్తవుడు అనే ఏ వ్యక్తి అయినా కానీ సార్ వాళ్ళు చెప్పేది మాత్రం ఖచ్చితంగా అనుమానాలు ఉన్నాయని చెప్తా ఉన్నాను. మీకు ఇంకో క్లియర్ ఎవిడెన్స్ చెప్పను, ఒక మాటలో అవుట్ ఆఫ్ ద సబ్జెక్ట్ వెళ్తున్నాం కానీ ఒక క్లియర్ ఎవిడెన్స్ చెప్తాను సార్. మన ఆర్టీవీలో ఏదైతే సీసీటీవీ ఫుటేజ్ వచ్చిందో లారీ కింద పడిపోయారని చెప్పి ఫస్ట్ ఏదైతే బయటకు వచ్చిందో మీరు ఒక్కసారి రివైండ్ చేసుకుని మళ్ళీ చూసుకోగలిగితే అక్కడ క్లియర్ ఎవిడెన్స్ కనబడుతుంది సార్. ఆయన పడిపోయినప్పుడు అంటే ఆ షెట్ ఏదైతే ఉందో పైకి వస్తుంది సార్. పడిపోయినప్పుడు షెట్ అనేది పైకి వస్తుంది, పైకి వచ్చినప్పుడు లోపల వైట్ కలర్ బనియన్ కనబడుతుంది సార్. మేము ఏదైతే మొదటి నుంచి చెప్తా ఉన్నామో డూప్ అని చెప్పి ఆ డూప్ సార్ లోపల వైట్ బనియన్ మీరు చూడండి మళ్ళీ రివైండ్ చేసి వైట్ కలర్ బనియన్ కనబడుతుంది. ప్రవీణ్ గారు చనిపోయినప్పుడు ఆయన షెట్ కొద్దిగా పైకి వచ్చి ఉంటది. దాంతో అంబులెన్స్ లో షిఫ్ట్ చేసినప్పుడు మార్చరీకి లోపలికి తీసుకుని పోస్ట్ మార్టంకి వెళ్ళేట ప్రతి చోట కూడా లోపల బ్లూ కలర్ బనియన్ కనబడుతుంది సార్. లోపల బ్లూ కలర్ బనియన్. ఇక్కడ మనం చూస్తుంటే స్ట్రాప్ ఏమో రెడ్ అండ్ బ్లూ లో కనబడతా ఉంటుంది. రెడ్ అండ్ బ్లూ స్ట్రాప్, లోపడేమో బ్లూ కలర్ బనియన్. అక్కడ చూస్తేమో వాడు ఎవడైతే పడ్డాడో లారీ కింద వాందేమో వైట్ కలర్ బనియన్ సార్. అక్కడే క్లియర్ గా అర్థమైపోతా ఉంది. అందుకే అంటా ఉన్నాను మొదటి నుంచి ఈ డ్రామా ప్లే చేస్తున్న ప్రతి ఒక్క సీసీటీవీ ఫుటేజ్ లో ఏడో క్లూ ఇచ్చి వెళ్తా ఉన్నారు. ఈ కోణంలో పోలీస్ వారికి మా విజ్ఞప్తి ఏంటంటే సార్ మేము మీకు హెల్ప్ చేస్తా ఉన్నాం ఇన్వెస్టిగేషన్ లో. రెండోది ఏంటంటే ఇన్వెస్టిగేషన్ అంటేనే చాలా సీక్రెట్ గా జరగాలండి. ఇన్వెస్టిగేషన్ అంటేనే ఇంత సెన్సియేషన్ ఇంత ఉన్న కేసు, ఛాలెంజింగ్ కేసు చాలా సీక్రెట్ గా జరగాలండి.
అలాంటి కేసు సీక్రెట్ గా జరగకుండా ఇంత ఓపెన్ గా జరుగుతుందంటే ఒక కోణంలో ఆలోచించుకోవచ్చు. ఫస్ట్ టైం వాళ్ళు ఏదైతే పోలీస్ వారు సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేస్తారో దట్ ఈస్ బికాస్ ఇక్కడ హెవీగా ప్రెషర్ బిల్డప్ అవుతా ఉంది, నాన్ వైలెన్స్ గా వాతావరణం కనబడుతూ ఉంది కాబట్టి కూల్ చేయడానికి కొన్ని సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేస్తారంటే ఒక కోణంలో అర్థం చేసుకోవచ్చండి. కానీ లేటర్ ఆన్ వితౌట్ కన్సర్న్ ఆఫ్ ద పోలీస్ డిపార్ట్మెంట్, వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ రెగ్యులర్ గా ఏవైతే సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ అవుతా ఉన్నాయో సార్, అది ఖచ్చితంగా పోలీస్ వారు వారి మీద చర్యలు తీసుకోవాలి ఎవరైతే ఈ సీసీటీవీ ఫుటేజ్లు ఇచ్చారో. ఒకటి నంబర్ 1. రెండోది నేను ఏమంటానంటే, ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ సేవియర్ ఎల్బీ నగర్ వైన్ షాపు, రెండోది అక్కడ టానిక్ వైన్ షాపు, ఈ ఇద్దరు వైన్ షాప్ వీడియోలు మాత్రం బయటకు వచ్చాయండి. పోలీస్ వారికి తెలియకుండా ఆ కౌంటర్ లో కూర్చొని టానిక్, ఏలూరులో టానిక్ దగ్గరికి ఆర్టీవీ వాళ్ళు వెళ్ళి అడిగారండి అక్కడ, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్. ఆర్టీ వాళ్ళు వెళ్ళి అడిగారు అక్కడ కళ్ళజోడు పెట్టుకొని కౌంటర్ లో కూర్చున్న వ్యక్తికి, ఈయన ప్రవీణ్ గారు అని చెప్పి అడిగితే మాకు తెలియదండి, ఎంతో మంది వస్తూ ఉంటారు, ఎంతో మంది వెళ్తూ ఉంటారు, మాకు తెలియదు అని చెప్పి కౌంటర్ అయినా చెప్తాడండి. వాళ్ళ కౌంటర్ అయినకే తెలియకపోతే ఈ సీసీటీవీ ఫుటేజ్ ఓనర్స్ కి తెలుసు, ఓనర్స్ అక్కడ లేరు కదా. రైట్. ప్రవీణ్ కి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కావచ్చు, ఎంక్వైరీ కావచ్చు కంటిన్యూ అవుతోంది. సో అక్కడి నుంచి ఒకసారి నేను మళ్ళీ పాస్టర్ అజయ్ బాబు దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే గ్రాండెడ్గా ప్రవీణ్ మృతి చుట్టూ అనేకమైన అనుమానాలు ఉన్నాయి. ఆ మిస్టరీ ఇంకా కంటిన్యూ అవుతోంది. వాటిని క్లియర్ చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉన్న పరిస్థితి. అయితే ఇక్కడి నుంచి నేను అజయ్ బాబు దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. అజయ్ బాబు విషయంలో ఏం జరిగింది అనుకుంటున్నారు, ఏం జరగచ్చు అనుకుంటున్నారు? నేను అనుకుంటున్నంత మట్టికి సార్, అంటే కొన్ని స్పెక్యులేషన్స్ ఏవైతే ఫేస్బుక్ లో, వాట్సాప్ లో జరుగుతా ఉన్నాయో, కొంతమంది అంటున్నది ఏంటంటే ఈ రోజు ఏదైతే ఫెస్టివల్ జరుగుతా ఉందో, ఓకే, ఈ ఫెస్టివల్ లో కొంతమంది అజయ్ బాబు గారు లాస్ట్ టైం ఏదైతే సినిమా తీస్తానని చెప్పి అన్నారు, ఆయన ఏవైతే యూట్యూబ్స్ ఛానల్స్ లో ఇంటర్వ్యూస్ లో మాట్లాడాడో అవన్నిటి విషయంలో కొంతమంది ఈరోజు టీమ్ గ్యాదరింగ్ అనేది ఎక్కువ కనబడతా ఉంటుంది కాబట్టి కొంతమంది అతన్ని అటాక్ చేయడానికి ప్లానింగ్ జరుగుతున్నట్టుగా వాళ్ళ గ్రూప్స్ లో వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నట్టుగా ఆ స్క్రీన్ షాట్స్ పోలీస్ వారికి వచ్చాయని చెప్పి, సో దాన్ని బట్టే పోలీస్ వారు కూడా ఆ సేఫ్టీ కోణంలో ఆలోచించి ముందుగానే అజయ్ బాబు గారిని సేఫ్టీ ప్రకారంగా వాళ్ళు అదుపులోకి తీసుకొని సేఫ్ జోన్ లో పెట్టారని చెప్పి ఒక దగ్గర న్యూస్ అనేది కనబడతా ఉంది సార్, స్పెక్యులేట్ అవుతా ఉంది ఫేస్బుక్ లోను, వాట్సాప్ గ్రూప్స్ లో. ఇంకో కోణంలో ఆలోచిస్తే ఇప్పుడు పెట్టిన కేసును బట్టి ఆయన అరెస్ట్ చేశారా? అరెస్ట్ చేయాలంటే బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారంగా 7 years పైన అయితేనే సెక్షన్స్ పడాలి. 7 years పైన అంటే అటెంప్ట్ మర్డర్, రేపు మర్డర్, ఇంకా పెద్ద పెద్ద స్మగ్లింగ్ కేసులు అయితేనే 7 years పైన కనబడతాయి. మళ్ళీ ఈయన చేసిన జస్ట్ వ్యాఖ్యలే కదా ఇవి, ఈ వ్యాఖ్యలకు అంత పెద్ద సెక్షన్స్ పడవు. అంత పెద్ద సెక్షన్స్ పడినప్పుడు సిఆర్పిఎఫ్ 41 ప్రకారంగా నోటీసులు ఇవ్వాలి. నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేసేంతగా కనబడుతుందంటే ఆ సెక్షన్ ఏంటి? వేరే కేసులు ఏమైనా ఉన్నాయా, పాత కేసులు ఏమైనా ఉన్నాయా? ఆ విషయంలో పోలీస్ వారు ఏమైనా ఉంటే మాకు క్లారిటీ ఇస్తే ఒక టెన్షన్ వాతావరణం అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండదండి. రైట్. సో ఇప్పుడు 2 విషయాలు ఇప్పుడు మీ ముందు ఉన్నాయని చెప్పుకోవాలి. ఒకటి, పాస్టర్ ప్రవీణ్కి సంబంధించి మృతి విషయంలో క్లారిటీ అడుగుతున్నారు, లేకపోతే ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చిందో చెప్పాలంటూ చెప్తున్నారు. దాంతోపాటు రెండో అంశానికి సంబంధించి పాస్టర్ అజయ్ బాబు విషయంలో ఈ 2 అంశాలని ఎలా తీసుకువెళ్తున్నారు? ముందుగా పాస్టర్ అజయ్ బాబు విషయంలో ఏం చేయబోతున్నారు? ఎందుకంటే ప్రవీణ్ మృతి అంశంలో అందరూ ఒక తాటి మీదకి వచ్చారు, వెళ్ళారు, లేకపోతే ఇన్వెస్టిగేషన్ సంబంధించి ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న సందర్భం. బట్ ఇక్కడ కొంతమందికి సంబంధించి, అందరినీ ఉద్దేశించి కాదు, కొంతమంది, ఎందుకంటే ఎమోషన్స్ ఉంటాయి, ఎమోషన్స్ నేపథ్యంలో మీరు అందరూ చాలా బ్యాలెన్స్గా మాట్లాడుతున్నారు. కొంతమందికి దట్ అక్కడ ఆ విషయంలో మాత్రం అప్రిసియేషన్స్ వస్తున్నాయి. బట్ కొంతమంది విషయంలో మాత్రం కాస్త ఎమోషన్స్ దాటి మాట్లాడుతున్న పరిస్థితి. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అట్ ద సేమ్ టైం ఇప్పుడు 2 విషయాల్లో ఎలా ముందుకు వెళుతున్నారు? సార్, నేను ప్రతి క్రైస్తవ సోదరుడికి ఎవరైతే వింటా ఉన్నారో వారికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కొద్దిగా ఓపికతో, పేషెన్స్ తో ఉండాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను సార్. ఎక్కడ కూడా మత ఘర్షణలు కానీ, వైలెన్స్ కి అవకాశం వచ్చే మాటలు కానీ ఆ విధముగా కానీ ప్రవర్తించొద్దని చెప్పి, దాంతో ఓపెన్ ఛాలెంజింగ్ కానీ, ఓపెన్ థ్రెటనింగ్స్ కానీ క్రైస్తవ సోదరులకి, అలాగే వింటున్న నా ఒక భారతదేశ హైందవ నా సోదరులకి కానీ, ఎందుకంటే ప్రతి వ్యక్తికి మనకి చుట్టూరు చూస్తే మన ఫ్రెండ్స్, బ్రదర్స్ అందరు కనపడతా ఉంటారు. మనమంతా కలిసిమెలిసి వెళ్ళాలి సార్. కొంతమంది ఎవరైతే దేశద్రోహులు ఉన్నారు, ఇట్లా మతాల మధ్య చిచ్చు పెట్టేవాడిని నేను ఖచ్చితంగా దేశద్రోహులు అంటాను. వాళ్ళని రాష్ట్ర బహిష్కరణ చేయాలనేది మా ఒక WCC నుంచి మా డిమాండ్ సార్, క్రైస్తవ తరపు నుంచి డిమాండ్. సో అలాంటి వారి మాటల్ని కూడా హైందవ సోదరులు సీరియస్ గా తీసుకోవద్దని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నానండి. రెండవది చూస్తూ ఉంటే ఇప్పుడు ప్రవీణ్ గారి విషయంలో చూస్తే పోలీస్ వారు ఆల్రెడీ దే ఆర్ అండర్ ప్రెజర్ అండి. అన్ని రకాలుగా, అన్ని కోణాల నుంచి, పొలిటికల్ గాను, ప్రజల పబ్లిక్ నుంచి, దాని డిపార్ట్మెంట్ వైజ్ గాను అన్ని కోణాల నుంచి దే ఆర్ అండర్ ప్రెజర్ అండి.
ప్రెజర్ లేకుండా ఉంటారా సార్ పోలీస్ వారు? జనరల్ గా ఆలోచన చేద్దాం. ఇంత సస్పీషియస్, ఇంత సెన్సేషన్ అయిన కేసు వారి మీద ప్రెజర్ ఉండదా? ఖచ్చితంగా ప్రెజర్ ఉంటుంది. సో నేనేమంటానంటే ప్రజలు కూడా కొద్దిగా ఓపికతో, సమన్వయం పాటిస్తూ, కొద్దిగా పేషెన్స్ తో కొద్దిగా ఆగాలి. ఎందుకంటే వాళ్ళు 360 degrees లో అన్ని కోణాల్లో, అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి, ఫోరెన్సిక్ నుంచి అన్ని కౌంట్ చేసుకొని అన్ని రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వారు ఏదైనా ఉంటే మీడియా ముందుకు వచ్చి కూర్చొని మాట్లాడతారు. వచ్చిన తర్వాత ఏమన్నా ఉంటే ఎవరైతే ప్లానింగ్ చేస్తే నెక్స్ట్ సుప్రీం కోర్టుకి పోవాలని చెప్పి కొంతమంది అంటా ఉన్నారు. దాంతో 3 జడ్జిలు పెట్టి, సిట్టింగ్ జడ్జిని ఒకరిని పెట్టి విచారణ జరిగించాలని చెప్పి మళ్ళీ పోస్ట్ మార్టం, రీపోస్ట్ మార్టం చేయించాలని కొంతమంది అంటా ఉన్నారు. సో ఓకే, అవన్నీ మనకి పోస్ట్ మార్టం వచ్చిన తర్వాత మేబీ మేము ఏమనుంటే మనం మాట్లాడుకోవచ్చు. కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ కి 2 వర్గాలు ఎవరైతే ఉన్నారో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా ఉంటే మనమంతా కలిసిమెలిసి ఉంటామని చెప్పి నా అభిప్రాయం సార్. ఇంకో మాట అజయ్ బాబు గారి కోసం నేను ఏమంటానంటే, ఒకవేళ పోలీస్ వారు తీసుకొని వెళ్ళి ఉంటే నా ఒక సిన్సియర్ రిక్వెస్ట్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్ అండి, డీజీపీ గారికి కూడా, తెలంగాణ డీజీపీ గారికి, అలాగే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కూడా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, ఒక మాట ఏమంటానంటే సార్, చిలుకూరి బాలాజీ టెంపుల్ పెద్ద ఆయన మీద దాడి జరిగినప్పుడు రేవంత్ రెడ్డి గారే ఫోన్ చేసి మాట్లాడారు కదా సార్. దాంతో ఎమ్మెల్యేలు వెళ్ళారు, కేటీఆర్ గారు వెళ్ళారు. దాంతో ఇంత పెద్ద సెన్సేషన్ అయినప్పుడు కూడా ఏ ప్రభుత్వం నుంచి కూడా ఎవరు స్పందన లేదు సార్ తెలంగాణ నుంచి. రెండోది మళ్ళీ చూస్తే మళ్ళీ ఒక పాస్టర్ గారిని అరెస్ట్ చేశారండి. అటువైపు కేసులు పెడితే అరెస్ట్ చేయట్లేదు. సో ఈ విషయంలో రాష్ట్ర గవర్నమెంట్, డీజీపీ గారిని కూడా ఈ విషయంలో న్యాయంగా వ్యవహరించాలని చెప్పి, ఇటువైపు ఎవరైతే మాట్లాడుతారో ఇద్దరిని కంట్రోల్ చేయాలని చెప్పి, ఇద్దరి మీద కూడా ఏదైనా లీగల్ గా ప్రొసీడ్ అయితే మిగతా వారికి ప్రాబ్లంగా ఉండదని చెప్పి నాకు భావన అండి.